ఒట్టె జానయ్య మిల్లులోనే అక్రమంగా దాచుకున్న వడ్లు ఉన్నాయా? ఏ మిల్లులో వడ్లు లేవా? ఈ ఈ విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే నిన్న మొన్న కొద్ది రోజుల క్రితం ఒట్టె జానయ్య యాదవ్ గారు కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది. నిన్న మొన్న ఒక 82 ఏళ్ళ ఉద్రాలు మీద ఒకడు మాట్లాడితే ఆయన మీద మాట్లాడడం జరిగింది. గతంలో ఒక భూమి మీద మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయంలో మాట్లాడుతున్నప్పుడు మరి జానన్న మీద కొద్దిమంది కుట్రపూర్తికంగా ఇక్కడ వడ్లు ఉన్నాయి, నిల్వ ఉన్నాయని చెప్పడంతో అధికారులు దాని మీద చూసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినారని అనిపిస్తుంది నాకు. మొత్తానికైతే ఆ వడ్లు ఉన్నాయని చెప్పి అధికారులు తెలిసింది. వాళ్ళు వచ్చిర్రు, కొద్దిమందిని అరెస్ట్ చేసిర్రు. వారి కొడుకు ఒట్టె జానయ్య వారి కొడుకును కానీ అందులో పనిచేసే వ్యక్తులను కానీ కొద్దిమందిని అరెస్ట్ చేసిర్రు. కొద్దిమంది అప్ స్కానింగ్లో ఉన్నారని తెలుస్తుంది వాస్తవానికి. సరే, ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది అరెస్ట్ కాలేదనేది మనకు పూర్తిగా తెలియదు. కాకపోతే ఏంది ఇది, బీసీలే యాన్నో ఒక్కడ మిల్లు ఉంటుంది వాస్తవానికి. ఆ బీసీల మిల్లులనే వడ్లున్నాయా? కతిమ మిల్లులలో నిల్వ చేసిన వడ్లు లేవా? మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, ఎందుకు సీజ్ చేయట్లేరు మిల్లులు అని చెప్పి నా బాధ. ఓ బహుజన మిత్రులారా, మీరు చిన్న వ్యాపారంలో మంచి సంపాదించుకుంటుండబోతుంటే మీరు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ ఎదురవుతాయి. ఇవాళ ఒక బహుజన బిడ్డ రాజకీయంగా ఎదుగుతూ ప్రజల్ని కూడగట్టుకుంటుంటే ఇవాళ తొక్కేస్తున్నారు. అధికారులు వచ్చి మిల్లులను సీజ్ చేస్తున్నారు. ఎంతో అంతో కష్టపడి ఎదిగిండు ఒట్టె జానయ్య గారు. వారు కష్టంతో వారు మిల్లును నడిపించుకుంటున్న క్రమంలో కొద్దిగా నిల్వ ఉందేమో, అది పంపుదాం అనుకునేమో, కుదరలేదో, మరి ఏమైందో తెలియదు, ఆ పూర్తి వివరాలు తెలియదు. మరి దానికి వీళ్ళు కావాలని పట్టించి మరి ఏమవుతుంది, ఏం చేస్తారు? రాజకీయంగా ఎదగలేమో. రానున్న రోజుల్లో మళ్ళీ ఆయన సరే బెయిల్ మీద వచ్చామో మళ్ళీ కేసును కొట్టేసుకున్నాం, మళ్ళీ మేము తిరగలేమా? మేము తప్పకుండా ఒట్టె జానయ్య యాదవ్ గారికి మేము అండగా ఉంటాం, సపోర్ట్గా ఉంటాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ ప్రజలారా, జాగ్రత్తగా ఉండండి. మీరు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి దెబ్బలు తగులుతుంటాయి, తొక్కేదానికి ప్రయత్నం చేస్తుంటారు కొద్దిమంది వ్యక్తులు, శక్తులు అవుతుంటాయి. అప్పుడప్పుడు మీరు అది గమనించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.